నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు సాయం 25 లక్షలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట. తదుపరి ఉత్తర్వుల తర్వాతే చర్యలకు ఆదేశం. కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు. క్వాష్ పిటిషన్ తక్షణ విచారణకు నిరాకరణ. కోటప్పకొండ వేద పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరివేసుకున్న సాయి శివ సూరజ్. తిరుపతిలో తొక్కిసలాట ఘటన మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ సాయం అందించనున్నారు. బుధవారం వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కౌంటర్ వద్ద జరిగిన తోపులాటలో 6 మృతి చెందారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు. సిమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 15న విచారిస్తామని సీజేఐ ధర్మాసనం చెప్పింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. 3 ఏసీబీ అధికారుల బృందం ఆయనను ప్రశ్నిస్తోంది. 35 ప్రశ్నలపై అధికారులు విచారిస్తున్నారు. న్యాయవాది రామచంద్రరావుతో కలిసి ఆయన ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఇటీవల ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం, రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా అధికారులు ఆయన్ను విచారించనున్నారు. ఈ రేస్ ఒప్పందంలో కేటీఆర్ పాత్రపై ఆరా తీయనున్నారు. విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఆయన ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నిస్తున్నారు. సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం సినీ నటుడు మోహన్ బాబు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను గత నెల 23న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పల్నాడు జిల్లా కోటప్పకొండ వేద పాఠశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆగమం శాస్త్రం 4వ ఏడాది చదువుతున్న విద్యార్థి కుందుర్తి సాయి శివ సూరజ్ వసతి గృహం గదిలో ఉరివేసుకున్నాడు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబాలపట్నం గ్రామానికి చెందిన సాయి శివ సూరజ్ పౌరోహిత్య విద్యను అభ్యసిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ వేద పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని నరసరావుపేట ఏరియా ఆసుపత్రి సేవాగారానికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. నర్సాబాద్ దగ్గర కోటప్పకొండలోని టీడీడీవి వారి యొక్క వెంకటేశ్వర వేద విజ్ఞాన పేట వేద పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య చోటు చేసుకుంది. అయితే బుధవారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ విద్యార్థి పేరు కుందుర్తి సాయి శివ సూరజ, వయసు కూడా సుమారుగా 18 సంవత్సరాలు. ఇతను విద్యార్థి కైకలూరు మండలం ఏలూరు జిల్లాకి తెలిసింది. అయితే 4 సంవత్సరాల క్రితం వేద పాఠశాల చదువుకుంటూ ఉన్నాడు, 4 సంవత్సరాల నుంచి కూడా. అయితే అసలు ఏ విధంగా మరి అంటే పాఠశాలల యొక్క ఉపాధ్యాయుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే తనకి ఏమైనా ఇబ్బందులు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడా కూడా ఇంకా పూర్తిగా సమాచారం తెలియజేస్తుంది. అయితే పోలీసులు కూడా దీన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే మృతదేహాన్ని కూడా నర్సాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే నర్సాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా చేరుకున్న తల్లిదండ్రులు కూడా మా విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలు, విద్యార్థి యొక్క పాఠశాల మీద కూడా అనుమానం కూడా వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అసలు మా విద్యార్థి కూడా బాగానే చదువుతాడు, మరి ఏమి ఇబ్బందులు లేవు, మరి ఎందువల్ల జరిగిందో కూడా క్లియర్, అసలు ఏ విధంగా జరుగుతుందో కూడా దాని యొక్క ప్రిన్సిపాల్ యొక్క స్కూల్ యొక్క అధికారులు కానీ ప్రిన్సిపాల్ కూడా అడగటం కూడా జరుగుతుంది. అయితే ఈ కేసు నమోదు చేసి కానీ పోలీసులు వాళ్ళు కానీ చెప్పడం కూడా ఎలా జరుగుతుంది. అయితే చుట్టుపక్కల విద్యార్థులు రాత్రిపూట చూసేసరికి విద్యార్థి ఫ్యాన్ ఊరేసుకోవడం జరిపోవడంలో చుట్టుపక్కల విద్యార్థులకు కూడా భయాందోళన గురయ్యారు. వెంటనే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులకు తెలియజేయడం వల్ల వాళ్ళ శవాన్ని కూడా బయటకు తీయడం జరిగింది. అయితే దీని మీద పూర్తి సమాచారం కూడా పోలీసులు కూడా సాయంత్రం లోపల కూడా తెలపొచ్చు. రాఘవ, మనం చూసుకుంటే పాఠశాల సిబ్బంది ఎలా స్పందిస్తున్నారు దీనిపై? అంటే పాఠశాల సిబ్బంది వాటికి ఏమి ఇబ్బంది ఏమి లేదు, ఇబ్బంది ఏం చేయలేదు. 4 సంవత్సరాల నుంచి కూడా బాగానే చదువుతున్నాడు పిల్లగాడు కూడా, ఏమి ఇబ్బంది కూడా పెట్టట్లేదు అని కూడా చెప్తున్నాడు యాజమాన్యం కూడా. అయితే దీని తల్లిదండ్రులు కూడా అసలు పూర్తి వివరాలు కూడా తెలుసుకొని కూడా దీనికి అసలు మా విద్యార్థి కూడా బాగానే చదువుతూ ఉన్నాడు శివరాజ, అయినా 18 సంవత్సరాలు కూడా ఏ ఇబ్బందులు కూడా లేవు అతనికి, మరి ఆరోగ్యం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా లేకపోతే లేదని పూర్తి విషయాలకు కూడా సాయంత్రం లోపు కూడా తెలుసుకోవచ్చు. పోలీసులు కూడా అదే చెబుతున్నారు. అసలు పూర్తిగా కూలంకషంగా కేసు విచారణ చేపట్టి కూడా దాని వివరణ కూడా చేపట్టి కూడా తెలుపుతా ఉన్నారు కూడా పోలీసులు కూడా. పోలీస్ అధికారులు మనం చూసుకుంటే తోటి విద్యార్థులను విచారించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన సిచ్యువేషన్ ఉందా? చుట్టూ విద్యార్థులు కూడా దాని ఉపాధ్యాయులు కూడా విచారణ చేపట్టారు ఆల్రెడీ. స్కూల్ యాజమాన్యం కూడా విద్యార్థులు చుట్టుపక్కల విద్యార్థులు ఆ గదిలో ఉన్న రూమ్ మేట్స్ కూడా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పుడే ప్రకటించడం కూడా కాదు, మొత్తం అసలు క్లుప్తంగా విచారించి కూడా సాయంత్రానికి కూడా పోలీసులు కూడా దీని విచారణ బట్టబయలు చేసే విషయాలు కూడా ఉందంటే తెలుస్తుంది. రాఘవ, మనం చూసుకుంటే గతంలో అక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగిన ఏమైనా ఉన్నాయా ఘటనలు?
గతంలో కూడా ఇంతవరకు ఆ టీటీడీ వారిది కూడా నిర్ణయించేది టీటీడీ తిరుమల దేవస్థానం యొక్క పాఠశాల ఇంతవరకు గతంలో కూడా ఎటువంటి సంఘటన కూడా జరగకపోలేదు. ఇదే ప్రథమంగా జరిగింది. అయితే అసలు విద్యార్థి యొక్క అనారోగ్య కారణాల లేకపోతే ఉపాధ్యాయుల వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా లేకపోతే ఏముందని కూడా వాళ్ళకి ఇంతవరకు తెలియపాలేదు. ఆ పోలీసులు కూడా విచారించి కానీ ఆ ఘటనలో ఇప్పటికే యాజమాన్యం కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మృతదేహాన్ని కూడా నర్సాబాడ ప్రభుత్వ వైద్యశాల ఇస్తున్నా ఏమన్నా మృతదేహాల్లో కూడా పోస్ట్ మార్టంలో కూడా ఏమన్నా తెలుస్తుండయా లేకపోతే ఎవరన్నా విద్యార్థులు కూడా కొట్టడం జరిగిందా లేకపోతే ఏమైనా క్లుప్తం కూడా విచారించి కూడా దాని కేసు కూడా దర్యాప్తు కూడా సాయంత్రానికి కూడా 2-3 రోజుల్లో కానీ సాయంత్రానికి కూడా చేపట్టే అధికారులు కూడా తెలుస్తుంది. అదిగా విద్యాశాఖ కూడా ఇంతవరకు ఏం స్పందించలేదు. అయితే దీని మీద ఏమన్నా సాయంత్రానికి విద్యాశాఖ కూడా స్పందించవచ్చు. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాఘవ. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించడంపై ఏపీసీసీ అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. అంబేద్కర్ చేసిన సేవలను తులసిరెడ్డి కొనియాడారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, ఒక ఉన్నతమైన ఉత్కృష్టమైన రాజ్యాంగం. 25 పార్ట్స్తో 12 షెడ్యూళ్లతో 448 ఆర్టికల్స్తో భారత రాజ్యాంగం రచించబడింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర రాజ్యం అనే 4 స్తంభాల మీద న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 4 దూలాల మీద సురక్షితంగా భారత రాజ్యాంగం నిర్మించబడింది. ఇటువంటి గొప్ప రాజ్యాంగాన్ని బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావి, సంఘ సంస్కర్త, భారతరత్న బిరుదాంకితుడు, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యాన ఈ భారత రాజ్యాంగ సౌధం నిర్మించబడింది. అటువంటి గొప్ప వ్యక్తిని, అటువంటి గొప్ప రాజ్యాంగం రాసినటువంటి గొప్ప వ్యక్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా బీజేపీ అగ్రనాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కించపరుస్తూ, అగౌరవపరుస్తూ, తక్కువ చేస్తూ మాట్లాడడం, వ్యాఖ్యానించడం ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం, చాలా శోచనీయం, చాలా గర్హనీయం. అందుకుగాను ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె గ్రామ పంచాయతీ చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఒక తీర్మానం చేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే భారత ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని, అమిత్ షా గారు కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేయాలని, ఒకవేళ ఆయన చేయకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని వేంపల్లె గ్రామ కాంగ్రెస్ కమిటీ తీర్మానించి ఏకగ్రీవంగా ఆమోదించడమైంది. భారత రాజ్యాంగం. ఏలూరులో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేయాలని పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ చురుకుగా పనిచేస్తుందని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. దానికి తగినట్లుగా అధికారులు సత్వరమే స్పందించి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు సక్రమంగా జరిగేలా పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఎడిషనల్ బడ్జెట్ ఎడిషనల్ గా గవర్నమెంట్ ఇచ్చారు 27 టన్నులు, ఇంకా రైతులు ఉన్నట్టుగా సమాచారం. అది మీ దృష్టిలోకి ఏం రాలేదా, మీరు అడగలేదా? సార్ అడిగాను సార్. ప్రస్తుతం నరసాపురం శాసనసభ్యుల వారికి అమౌంట్ క్రెడిట్ అయి ఉంది. ఇవాళ రేపట్లో పేమెంట్స్ అవుతాయి. ఇంకా ఒక 1,22 రోజుల్లో ఎన్ఆర్ఐ పేమెంట్స్ అట్లా ఆగాయి. వాళ్ళని డీజెన్స్ రాగానే వాళ్ళని ఎన్ఆర్ఐ
ఏలూరులో పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న పెరేడ్ గ్రౌండ్లో పీఈటీ పరీక్షలు జరుగుతున్నాయి. 600 మంది పురుష అభ్యర్థులకు గాను 450 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా వారిలో 313 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ములుగులో మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ ఎస్టీ మోర్చా యత్నించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ తదితరులు జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలతో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడిలో భాగంగా రాళ్లతో, కర్రలతో, కోడిగుడ్లతో దాడి చేయడాన్ని ఖండించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా ఉండేలా చర్యలుండాలని కలెక్టర్ సూచించారు. కల్చరల్ సెలబ్రేషన్స్ ఉన్నాయో వాటిలో కూడా కొంత క్రమశిక్షణగా పద్ధతి పరంగా మనం ఏర్పాట్లు ఉంటే చాలా బాగుంటుందని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా మంత్రి గారు కూడా మనకి ఈ మెల్లచెరువు సంబంధించిన ఉన్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇక్కడ అన్ని విషయాలు ప్రత్యేకంగా అధికారులు అదేవిధంగా మిగతా విషయాలు ప్రాపర్ గా చేయాలని వారు చెప్పడం జరిగింది. దీంట్లో ఆ రోడ్ సంబంధించిన విషయాల గురించి ప్రత్యేకంగా నాతో కూడా మాట్లాడారు. ఇక్కడ మీటింగ్ పెట్టే కారణం అదేవిధంగా దాని తర్వాత చేసిన ఏర్పాట్ల గురించి మిగతా శాంక్షన్ల గురించి కూడా వారు ప్రత్యేకంగా కంటిన్యూస్ గా మాతో టచ్ లో ఉన్నారు. ఆ అంశాలు కూడా ఇక్కడ అమలు చేసుకోవడానికి వారు కూడా మన ప్రత్యేక ఏదైతే కోరికలు ఉన్నాయో ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వారి దృష్టి కూడా తీసుకువెళ్తాం. దానికి పాటించే విధంగా మనం అందరూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా మనం సక్సెస్ చేయాలంటే ప్రజలు అందరూ భాగస్వామి అయితే సక్సెస్ అవుతుంది. అట్లాంటి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయాలంటే వచ్చే ప్రజలు కూడా మనం ప్రాపర్ గా గైడ్ చేస్తూ వారి ద్వారా కూడా మంచి సపోర్ట్ మనం తీసుకోవాలి. వారు కూడా మనం ఎక్కడ ఏం చేయాలి వాటికి సంబంధించి గైడ్ లైన్స్ ప్రజలకు మనం చెప్తే ఇట్లా లెఫ్ట్ పోవాలంటే లెఫ్ట్ వెళ్తారు, రైట్ పోవాలంటే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.